నిజంగానే మన దగ్గర క్వాలిటీ యాక్టర్స్ లేరు, లేకపోతే యంగర్ జనరేషన్ చాలా మంది అవకాశాల కోసం రోజుల పడి తిరుగుతున్నారు. అయినా సరే హీరోయిన్లను ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే ఓకే సార్. ఓకే రైట్. హీరో కూడా కన్నడ నుంచి వెళ్ళి రావడము, వాళ్ళకు మదర్ ఫాదర్ క్యారెక్టర్లు చేసే వాళ్ళు కూడా కన్నడ వాళ్ళే రావడము, వాళ్ళకు తెలుగు నేర్పించి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అవుట్పుట్స్ తీసుకోవడం అని అంటే ఎంతవరకు కరెక్ట్? అమ్మా ఈ మధ్యకాలంలో నాకు క్వశ్చన్, ఈ చూడండి. మధ్యకాలంలో చాలా మంది యాక్టర్స్ ది సీరియల్ యాక్టర్స్ ది ఇంటర్వ్యూస్ చూశాను. ఓకే మేము నచ్చట్లేదండి, ఏం చేయమంటారు? మాకంటే వాళ్ళంతా ఫిల్ అయిపోయిన తర్వాత ఎక్కడో మిగిలిపోయిన క్యారెక్టర్స్ మాత్రమే మా దగ్గరకు వస్తున్నాయి, మాకు పూట గడవాలి కాబట్టి కొన్ని ఇంకా తప్పక మేము వెళ్తున్నాము అనేసి అని చెప్పడము. చాలా మంది సీనియర్ యాక్టర్స్తో సహా అవును. కొన్ని వందల సీరియల్స్ చేసాము మేము, అవును. ఇలాంటి దుస్థితి మేము చూడలేదు అనేసి అని బాధపడుతున్నారు. ఓపెన్గా మాట్లాడుకుంటే లోపం మన వాళ్ళ దగ్గర ఉందా, లేకపోతే నిజంగానే అవుట్పుట్ కావచ్చు, లేకపోతే డైరెక్టర్స్కి తగ్గట్టుగా వీళ్ళు మోల్డ్ అవ్వలేకపోతున్నారా అంటే ఏం చెప్తారు? మోల్డ్ అవ్వకపోవడం అంటున్నా ఎందుకు కారమ్మా? ఉమ్. అరే భాష రానోళ్ళు వచ్చి చేస్తున్నప్పుడు సింగిల్ టేక్లో చేయగలిగినట్టు మనం మోల్డ్ కాకపోవడం ఏంటి? అది కాదు, ఉమ్. అది కాదే కాదు. అలా ఏదో ఫ్రెష్నెస్ అంటున్నారు, చూసి మీ ఫేస్లో మొహం వచ్చింది అంటున్నారు, ఏదో కొత్త నీరు దిగి వచ్చేస్తే పెద్దగా చేసేద్దాం అనే ఫీలింగ్తో ఉన్నారు వాళ్ళు, ఉమ్. అంతే. ఇది ఒక రకమైన వ్యాపారం. వాళ్ళ యాంగిల్లో వచ్చి మనం మాట్లాడితే ఏమంటారంటే, ఇది కూడా డిస్కషన్ జరిగాయి. ఏమంటారు వాళ్ళు? వీళ్ళేమో వాళ్ళ మీద వస్తారు, వాళ్ళేమో వీళ్ళ మీద వస్తారు. ప్రొడ్యూసర్స్ ఏమంటారు? వాట్ కెన్ వీ డూ సార్, వీఆర్ డిపెండెంట్ ఆన్ ద ఛానల్. మేము ఛానల్ దయతో బతుకుతున్నాను వాళ్ళము. ఛానల్ ఈజ్ ఇన్సిస్టింగ్ అస్ టు ప్లేస్ ది యాక్టర్స్ ఫ్రమ్ బెంగళూరు అని వాళ్ళే చెప్తున్నారండి. మేము వ్యాపారం చేయాలంటే తప్పట్లేదండి మాకు అని వాళ్ళు చెప్తున్నారు. ఉమ్. వీళ్ళేమో వాళ్ళ మీద దోసేస్తున్నారు, వాళ్ళేమో దొరకటం లేదని వాళ్ళు చెప్తారు. ఇది కరెక్ట్గా ఇది సాల్వ్ చేయాలంటే చాలా పెద్ద వైడర్ ప్రాబ్లం ఉంది. అందరూ వచ్చి కూర్చొని కన్విన్సింగ్గా గొడవలు లేకుండా సామరస్యపూర్వకంగా డిస్కషన్ పెడితే తప్ప ఇది ఒకే కోణంలో నుంచి చూస్తే అవి తెగేటటువంటి సమస్య కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో అందరూ సహకారం రావాలి, ప్రొడ్యూసర్స్లో ఒక పట్టు రావాలి, మన వాళ్ళని మనం నిలబెట్టుకోవాలని తపన వాళ్ళకి రావాలి, ఛానల్కి రావాలి, ఆర్టిస్టులు కూడా మన ప్రొడ్యూసర్స్ మనం కూడా బతికించుకోవాలి. వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను అధిగమించాలంటే మన కోఆపరేషన్ మనం ఫుల్గా ఇవ్వాలి. ఎస్ వీఆర్ రెడీ టు గివ్ అని ఒక అండర్స్టాండింగ్కి రావాలి. ఉమ్. ఇట్లా అన్ని ఫోర్సెస్ ఏకమైతే తప్ప ఇప్పుడున్న సమస్యని ఇట్లా మాట్లాడుకోవడం ఒక్కటి సార్ అంటే జరగదు. కొత్తదనం కోరుకుంటున్నారంటే హరి గారిని రీప్లేస్ చేయడం ఎవరు అడగట్లేదే. మీరు ఎన్ని క్యారెక్టర్స్ చేసినా హరి గారిని రిసీవ్ చేసుకుంటున్నారు కదా. అవును. ప్రభాకర్ గారు హీరోగా చేశారు, అవును. ఫ్రెండ్ గా చేశారు, అవును. ఇప్పుడు తండ్రి క్యారెక్టర్ లో చేస్తున్నారు. అరే మాకు ప్రభాకర్ గారు వద్దనేసి నేను చెప్పలేదే. కౌశిక్ ఒకప్పుడు హీరో, చైల్డ్ ఆర్టిస్ట్, తర్వాత హీరో, ఆ తర్వాత వచ్చి సీరియల్లో మెయిన్ రోల్స్ చేశాడు. ఇప్పుడు తన ఏజ్కి తగ్గట్టుగా అసలు సంబంధం లేకపోయినా తండ్రి రోల్స్ చేస్తున్నాడు. రిసీవ్ చేసుకున్నారే, ఎక్కడ రిసీవ్ చేసుకోకుండా ఉన్నారు? ఆడియన్స్ అక్కడ కొత్తదనాన్ని నేను కోరుకోలేదు కదా. ఎందుకంటే మీలో ఆ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మీరు డిఫరెంట్గా వాళ్ళని చూపించగలిగితే మేము చూడడానికి సిద్ధంగా ఉన్నాం. మేమేమో అంటే ప్రేక్షకులు అన్న అడిగారా, మాకు వీళ్ళ మొహాలు చూసి బోర్ కొట్టిందండి, వేరే వాళ్ళని తీసుకొచ్చి పట్టండి అని మీ దగ్గర లెటర్లు రాశారా? దీనికి అడిగితే సమాధానం ఉందా వాళ్ళ దగ్గర? మామూలుగా ఇప్పుడు ఉదాహరణగా అండి, ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ కూడా తీసుకుందాం. అంటే కొన్ని సినిమాలు చూశానండి. ఇప్పుడు మనం హీరోయిన్ అనగానే పక్కకి వెళ్ళిపోతాం, ఎగిరి వెళ్ళిపోతాం. బెంగళూరుకి వెళ్తాము, లేదా చెన్నైకి వెళ్తాము, లేదా బాంబేకి వెళ్తాము. ఏమంటే నేను చూశానండి ఒక పెద్ద స్టార్ అండి ఒక సినిమాలో, మీరు నమ్ముతారా, 3 పదాల డైలాగ్ అండి, 3 పదాలు, లిటరల్గా 3 పదాలండి. ఐ వాజ్ దేర్ విత్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ హర్. టేక్ 20 ఇంకెక్కడ ఆవిడ సఫర్ అయిపోద్దానని డైరెక్టర్ చేంజ్ టేక్ ఏ, టేక్ బి, టేక్ సి అని వెళ్తున్నాడండి. ఇదే డైరెక్టరు మన తెలుగు ఆర్టిస్టు ఒకవేళ పొరపాటుగా 2వ టేకో 3వ టేక్ చేశాను, ఎవరు తీసుకొచ్చారా అని అంటారండి. ఐ హ్యావ్ సీన్ ఇన్ మై 40 years ఆఫ్ కెరియర్ కొంతమంది ఆవిడ ఇంగ్లీష్లో దబాయించి మాట్లాడంగానే వీడికి రాదు. ఎస్ 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 అంటే ఇంకా ఆవిడ 20 టేకులు కాదు 40 టేకులు తీసుకున్నా షీఈస్ ఎ గ్రేట్ యాక్టర్. మనలో మనకి శత్రువులు. ఇంకొక ఆయన ఉన్నాడు, నాకు తెలుసు అండి, చూశాను కూడా. టీవీయా సాగదీసి మాట్లాడతారు కదా, సాగదీసి డైలాగ్ చెప్తారు కదా. అరే పిచ్చి మొహమా, రాజమౌళి సార్
టీవీ ఇండస్ట్రీ నుంచి ఎంతమంది ఆర్టిస్టులు చేశారు సార్. డోంట్ డీగ్రేడ్ టీవీ యాక్టర్స్ సార్. దమ్ము మీలో లేక మాట్లాడకండి సార్. టీవీ యాక్టర్స్ ఎవరు తక్కువగా లేరు సార్. దే హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ పొటెన్సీ. రోజుకి 30 సీన్లు చేసేవాళ్ళు సార్. ఇక్కడ మీరు రోజుకి ఒకే ఒక సీన్ చేస్తారు సార్. ఐఎమ్ టాకింగ్ టు యూ సార్. ఇది అందరికి వర్తించదు సార్. ఇది అందరికి వర్తించదు సార్. టీవీ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడే దర్శకులకు మాత్రమే ఇది టచింగ్ సార్. సార్ మీలో చేయించుకునే దమ్ము ఉంటే సార్, టీవీ యాక్టర్స్ ఎక్కడ తక్కువగా లేరు సార్. నేను కూడా టీవీ యాక్టర్నే సార్. నా చేత కూడా రాజమౌళి సార్ చేయించారు సార్, కృష్ణవంశీ సార్ చేయించారు సార్, కృష్ణ సార్ చేయించారు సార్. బిలీవ్ ఇట్ సార్. తక్కువ చేయకండి సార్. టీవీ యాక్టర్లు ఎవరు తక్కువగా లేరు సార్. దమ్ము మీలో ఉండాలి సార్. చేయించుకునే శక్తి మీలో ఉండాలి సార్. నాకు చెప్పారు మా చాలామంది, సార్ ఆ డైరెక్టరు టీవీ యాక్టరా అని వెటకారంగా మాట్లాడాడు సార్. ఇదమ్మా మన తెలుగు వాళ్ళ దర్శకుల్లో ఉన్నది. నేను చెప్తున్నాను కదమ్మా, తెలుగు యాక్టర్ గా పుట్టడమే తప్ప. చెప్పండి ఎక్కడ తక్కువ అంటే టీవీ యాక్టర్ ఎక్కడ తక్కువ చెప్పండి. ఐ హావ్ సీన్, అది చూశాను ఇది చూశాను. నేనంటే కొంత అంటే వీళ్ళ బాధ విన్నా ఇంకొక డైమెన్షన్ కూడా తెర మీదకి, అంటే మన తెలుగు యాక్టర్స్ కూడా కొంత బింకాలకు పోతారు, కొంత మన వాళ్ళు కూడా ఓవర్ యాక్షన్ చేస్తారు. కాబట్టి డైరెక్టర్ వీళ్ళు పెట్టే చిరాకులకు పరభాష నుంచి వచ్చిన వాళ్ళైతే అణిగి ఉంటారు. కాబట్టి అందుకే తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు అనేది విన్నాను. నిజమా ఇది? అది కూడా ఉంటుంది. అది కూడా అంటే అందరని ఎట్లా చెప్తామమ్మా, మంచి ఉన్న చోట చెడు ఉంటుంది. అంత ఉంటుంది, కొంత పర్సెంట్ ఉంటుంది. మనం ఆ మాట కూడా తోసేయలేం. ఇప్పుడు మనం కూడా జాగ్రత్తగా అయిపోతాం. ఆ కంపారిజన్ వచ్చినప్పుడే మనం కూడా జాగ్రత్త పడతాంగా. నేనేమంటానంటే, ఇప్పుడు మన ప్రొడ్యూసర్స్కి చాలా బాధలు ఉన్నాయండి. ప్రొడ్యూసర్ స్థానంలో గురించి ఆలోచిస్తే వాళ్ళల్లో కొంత అనైక్యత వల్లండి. ఇది కూడా చెప్తున్నాను. నేను మాట్లాడేది 200%. కొంతమందికి నొచ్చుకోవచ్చుమా, నొచ్చుకున్నా చెప్తున్నా. అక్కడ బేరాలు ఉంటాయమ్మా. ఇప్పుడు వాళ్ళొక ఛానల్కి వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి. వాళ్ళు ఈ బడ్జెట్ ఇస్తేనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అది కూడా ఉంది. ఇంతకు మించి ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇవ్వలేనన్నప్పుడు మీరు ముందు వెళ్తున్నారు. వెంకట్రావు వెళ్ళాడు, ఛానల్ కోట్ చేసింది, పర్ ఎపిసోడ్ 1.2 ఇస్తామండి, దానిలో చేసుకోండి, మీరు ఎవరు అన్నబెట్టుకోండి, 1.2 ఇస్తాం అని అన్నారు. వెంకట్రావు వెళ్ళాడా? మళ్ళా ఇంకో సుబ్బయ్య వెళ్ళిపోతాడు. సుబ్బయ్య వెళ్ళిపోయి 1.2 చెప్పారంట కదా ఆయన, నేను మనకే చేస్తానండి అని ఈయన వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు వెళ్ళారని ఇంకొక పుల్ల వెళ్తాడు, నేను 80కి చేస్తానండి, పిల్లవాళ్ళు లేరు అంటాడు. ఛానల్ అని చెప్తుంది. ఇప్పుడు బిజినెస్సే కదమ్మా, అది బిజినెస్సే కదా. వాళ్ళు కూడా ఏమంటారు, ఓకే డూ ఇట్, క్వాలిటీ లేకపోతే చెప్తాం, లేకపోతే నువ్వు యు ఆర్ రెస్పాన్సిబుల్ అంటారు. వాళ్ళు అటాక్ తీసుకోరు కదా. ఇక్కడ వీళ్ళకి ఐకమత్యం ఉండి ఉంటే అమౌంట్ తగ్గదు. సో దట్ యూ కెన్ గివ్ ద క్వాలిటీ. మీరేం చేస్తున్నారు, తక్కువ అమౌంట్ కోట్ చేసిన దానివల్ల మీకు ప్రాజెక్ట్ వస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఆ ప్రెషర్కి ఏమైపోతుంది, నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఒక రోజులో తీసేయాలని తపన ఎక్కువైపోతుంది. ఇంతకుముందు నేను చూసిన రోజుల్లో 1.5 డే పట్టేది ఒక ఎపిసోడ్కి. 1.5 డే తీసుకునేవాళ్ళు చక్కగా. సజెషన్ షార్ట్స్ అని, మిడ్ షార్ట్స్ అని, మాస్టర్ షార్ట్స్ అని ఇంత క్వాలిటీ ఇచ్చేటటువంటి రోజులు చూశాను నేను. ఇవాళ ఏంది పరుగులు, ఎంత పరుగు తెలుసా? మినిమం 3 ఎపిసోడ్స్ పర్ డేకి చేయకపోతే ప్రొడ్యూసర్కి బడ్జెట్ వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ కాదు. అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది.